ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. సీతానగర మండలం లచ్చయ్యపేట గ్రామంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నేడు పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి కార్యకర్తలు 500 బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు. లచ్చయ్యపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు ఎంపీ అభ్యర్థి గీతకు రోడ్డు పొడవునా హారతులు పట్టి స్వాగతం పలికారు. కొత్తపల్లి గీత పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రలు ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెనక్కి వస్తే అందరూ వస్తారన్నా. మీరు అన్నా మీరు ఒక్క నిమిషం మీరు ఆగండి. జై తెలుగుదేశం, జై బీజేపీ, ఈ రోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మనం చూస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన, రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తల్ల రావణాసుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసుడు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి, ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ, మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనుషుల మధ్యన వ్యత్యాసం ఉంటుంది. అందరికీ మనం నచ్చడానికి మన ఐస్ క్రీమ్ కాదు, అంటే తీయగా సాఫ్ట్గా అందరికీ ఉండరు. సో ఎవరికుండే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకుండే. కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఈవేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది, మీరు ఇలాగ అపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను, డిఫామేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటరు, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా